Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. Types of solid waste అంటే ఘన వ్యర్థాలలో రకాలు. దీని గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఘన వ్యర్థాలు అనేది క్లైమేట్ చేంజ్ లాగా ఒక చాలా పెద్ద సమస్య. దీంట్లో ఎన్ని రకాల ఘన వ్యర్థాలు ఉన్నాయి అనేది ఈరోజు చర్చిస్తాను. సో దీంట్లో 2 క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయడం జరుగుతుంది. వాట్ ఈజ్ సాలిడ్ వేస్ట్? అసలు సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. ఘన వ్యర్థాలు అంటే ఏమిటి? వివిధ రకాల ఘన వ్యర్థాలను వివరించండి. అదొకటి. వాట్ ఆర్ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్? బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి? నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్లు అంటే ఏంటి? వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ? జీవ శైథిల్య మరియు జీవ శైథిల్యం కాని వ్యర్థాలు అంటే ఏమిటి? ఈ రెండింటి మధ్య తేడాలు అంటే ఏమున్నాయి? కొన్ని వర్డ్స్కి తెలుగు ట్రాన్స్లేషన్ కొన్ని చెప్తాను ఇక్కడ. వెట్ గార్బేజ్ అంటే తడి చెత్త, డ్రై గార్బేజ్ అంటే పొడి చెత్త, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే మున్సిపల్ ఘన వ్యర్థాలు, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ పారిశ్రామిక ఘన వ్యర్థాలు, అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ వ్యవసాయ ఘన వ్యర్థాలు, హజార్డస్ సాలిడ్ వేస్ట్ ప్రమాదకరమైన ఘన వ్యర్థాలు, టాక్సిక్ వేస్ట్ విషపూరిత వ్యర్థాలు, రేడియో యాక్టివ్ వేస్ట్ రేడియో ధార్మిక వ్యర్థాలు, బయోడిగ్రేడబుల్ జీవ శైథిల్య వ్యర్థాలు. ఇవి ఈరోజు నేను ఈ టాపిక్స్ మీద నేను చెప్పడం జరుగుతుంది. So what is solid waste? Solid waste means any garbage or refuse, sludge from a wastewater treatment plant, water supply treatment plant or air pollution control facility and other discarded material వీటిలో ఎక్కడి నుంచి అయినా కానీ రిజల్టింగ్ ఫ్రమ్ ఇండస్ట్రియల్, కమర్షియల్, మైనింగ్, అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అండ్ ఫ్రమ్ కమ్యూనిటీ యాక్టివిటీస్. అంటే ఎక్కడైనా ఉండొచ్చు. మామూలుగా ఘన వ్యర్థాలు అంటానే మున్సిపాలిటీలో వచ్చే గార్బేజ్ ఒక్కటే గుర్తొస్తుంది అందరికీ, కానీ వేరేటివి కూడా ఉన్నాయి. నియర్లీ ఎవ్రీథింగ్ వీ డూ లీవ్స్ బిహైండ్ సమ్ కైండ్ ఆఫ్ వేస్ట్. మనం ఏం చేసినా ఒక వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. అది దాన్నే ఇక్కడ ఘన వ్యర్థాలు అంటున్నాం. ఈ గ్రూప్ 1 తెలంగాణ గ్రూప్ 1 సిలబస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి సిలబస్ ఏముందంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సాలిడ్ వేస్ట్ జనరేషన్, ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, రీసైక్లింగ్, రీయూస్. ఇది ఈ సిలబస్ మొత్తం ఒక ఐడియా రావాలంటే టైప్స్ చాలా ముఖ్యం, ఫౌండేషన్ దానికి. సాలిడ్ వేస్ట్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఇది ఒక్కటే చేస్తే ఒక 1/3 ఆఫ్ ది ఆన్సరే కవర్ అవుతుంది. సాలిడ్ వేస్ట్ అంటేనే ఓన్లీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ గురించే రాసామనుకోండి, 1/3 కవర్ అయినట్టు ఉంటుంది. సాలిడ్ వేస్ట్లో ఇంకా ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది, హజార్డస్ సాలిడ్ వేస్ట్. అఫ్కోర్స్ ఇది హజార్డస్ మూడిట్లో కూడా పార్ట్ కావచ్చు. అయితే ఇది ఎందుకు చాలా ఫౌండేషన్ దీనికి, ఈ సిలబస్కి ఈ పర్టికులర్ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ టైప్స్ ఎట్లా ముఖ్యమంటే ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ సాలిడ్ వేస్ట్ అన్నారనుకోండి, అప్పుడు ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రాయాలి, ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్, అవి మారుతాయి. ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనుకోండి, డెమోగ్రాఫిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ జీడిపి మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ టెక్నాలజీస్, వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీస్. ఇంకా అగ్రికల్చర్ సాలిడ్ వేస్ట్లో ఫ్యాక్టర్స్ చూస్తే అది ఏ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ చేస్తున్నాము, ఇంటెన్సివ్ అగ్రికల్చరా, ఎంత క్రాపింగ్ ఏరియా, అట్లాంటి వాటి మీద. తర్వాత అనిమల్ హస్బెండరీ, ఆక్వాకల్చర్, ఇవన్నీ. మళ్ళీ హజార్డస్ సాలిడ్ వేస్ట్లో రావడానికి ఫ్యాక్టర్స్ ఏంటో. సో ఒక ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఇన్ని రకాల డైమెన్షన్స్ నుంచి మనకు ఆన్సర్ వస్తుంది.
అలాగే ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అన్నారనుకోండి, ఇంపాక్ట్ ఆఫ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రాస్తాము, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ యొక్క ఇంపాక్ట్స్ రాస్తాము, అగ్రికల్చర్ వ్యవసాయ ఘన వ్యర్థాల యొక్క ఇంపాక్ట్ రాస్తాము, హజార్డస్ సాలిడ్ వేస్ట్ అనేది రాస్తాం. అలాగే రీసైక్లింగ్ అన్నాడు అనుకోండి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ని ఎట్లా రీసైకిల్ చేయాలి, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ని ఎట్లా రీసైకిల్ చేయాలి, వ్యవసాయ ఘన వ్యర్థాలను ఎలా చేయాలి, ఈ హానికరమైన ఘన వ్యర్థాలను ఎలా రీసైకిల్ చేయాలి, రీయూజ్ కూడా అంతే. మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో ఎట్లా రీయూజ్ చేసుకోవాలి, ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్ అగ్రికల్చర్లో రీయూజ్ చేయడం ద్వారా ఎంత మనం తగ్గించవచ్చు అని. సో ఇది ఈవెన్ హజార్డస్ రేడియో యాక్టివ్ కూడా ఇప్పుడు టెరా పవర్ అని ఇతను పెట్టాడు కదా బిల్ గేట్స్, అంటే యూజ్డ్ రేడియో యాక్టివ్ మెటీరియల్నే మళ్ళీ యూజ్ చేసి తయారు చేసే మోడల్ ట్రై చేస్తున్నాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ది సిలబస్కి మొత్తం ఫౌండేషన్ ఈ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అర్థం చేసుకున్నారంటే వేరేటివన్నీ రాయొచ్చు, కాంప్రహెన్సివ్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని అడిగినా ఓన్లీ మున్సిపల్ కాకుండా ఇండస్ట్రియల్, అగ్రికల్చర్, హజార్డస్ రాయొచ్చు. దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకున్నారంటే పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంది, అది 2 రకాలు ఉంది, వెట్ గార్బేజ్, డ్రై గార్బేజ్. వెట్ గార్బేజ్ అంటే ఇప్పుడు వెజిటబుల్స్, మీట్ మెటీరియల్, లెఫ్ట్ ఓవర్ ఫుడ్, ఏమన్నా ఫుడ్ మనం తిని వదిలేసిండేది, ఎగ్, పెంకులు, కోడిగుడ్డు పెంకు, అలాగా ఇవన్నీ కూడా ఇట్లాంటివి అన్నీ వెట్ గార్బేజ్. ఇవన్నీ మోస్ట్లీ బయోడిగ్రేడబుల్ ఉంటుంది, వెట్ గార్బేజ్ అంటాం దీన్ని, తడి చెత్త. అదే డ్రై గార్బేజ్ అంటే ఒక పేపర్, తర్వాత కార్డ్బోర్డ్ బాక్సులు, గ్లాస్ కానీ అల్యూమినియం ఫాయిల్స్, ఇంకా మెటల్ ఐటమ్స్, వుడ్ పీసెస్, చెక్క, ఏమన్నా ప్లాస్టిక్, ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఒకటి, ఈ వేస్ట్ ఈ మధ్య ఎక్కువైంది. ఈ వేస్ట్ అంటే కంప్యూటర్ పార్ట్స్ కానీ అట్లాంటివన్నీ, ఎలక్ట్రానిక్ మొబైల్స్ చెడిపోయినటివి, ఇవన్నీ కూడా మున్సిపల్ వేస్ట్లో 2 రకాలు ఉన్నాయి, తడి చెత్త, పొడి చెత్త అనేసి. ఇది ఒక ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది, కానీ జనరల్గా వేస్ట్ ఎన్ని రకాలు ఒక ప్లేస్లో ఇక్కడ తీసుకున్నారనమాట, ఒక సిటీలో. వుడ్ ఎక్కువ ఉంది, వుడ్ వేస్ట్. తర్వాత కిచెన్ గార్బేజ్ 16% ఉంది, ప్లాస్టిక్ 15% ఉంది, తర్వాత బ్యాగ్స్, ఇవి సాలిడ్ ప్లాస్టిక్ వచ్చి 14% ఉంది, టెక్స్టైల్స్ బట్టలకు సంబంధించినటివి 9.63% ఉంది, ఇంకా గ్లాస్ 4%, ఫెర్రస్ మెటల్స్ 2%. ఇవి డిపెండ్స్ ఆన్ ది ప్లేస్ టు ప్లేస్ మారుతూ ఉంటుంది. అర్బన్లో కూడా ఎంత పాపులేషన్ డెన్సిటీ అనే దాన్ని బట్టి, క్లైమాటిక్ కండిషన్స్ బట్టి, సీజన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ ఒక ఐడియా కోసం నేను ఇక్కడ ఎన్ని రకాల వేస్ట్లు వస్తుంటాయి అనేది. ఇంకా ఇండస్ట్రియల్ వేస్ట్ అనుకోండి, ఇప్పుడు మున్సిపల్ వేస్ట్లో టైప్స్ చెప్పాను కదా, ఇండస్ట్రియల్ వేస్ట్, దాంట్లో లిక్విడ్ వేస్ట్లో ఉండొచ్చు. లిక్విడ్ వేస్ట్ ఉన్నప్పుడు వేస్ట్ వాటర్ చాలా ఇంపార్టెంట్, ఇది వేస్ట్ వాటర్ ఉంటుంది, దాన్ని సీవేజ్ డిస్పోజల్ మెథడ్లో చేయాలి. తర్వాత ఆయిల్స్ ఉండొచ్చు, గ్రీస్ ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ. తర్వాత సాలిడ్ వేస్ట్లో తీసుకుంటే ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్, గ్రావెల్, గులకరాళ్ళు అట్లాంటివి, అంటే ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్, స్క్రాప్ మెటల్స్, ఈ ఫెరస్, స్క్రాప్, కాపరు, ఐరన్ ఏవైతే ఉంటాయి స్క్రాప్ ఉంటుంది అదంతా. ఇంకా కెమికల్స్, మెయిన్గా స్క్రాప్ మెటల్స్, కెమికల్స్, గ్రావెల్, ఇట్లాంటివి సాలిడ్ వేస్ట్ అనమాట. కెమికల్ వేస్ట్, దీంట్లో బయోసైడ్స్ ఉంటాయి, సైనైడ్స్ ఉంటాయి, ఫాస్ఫైడ్స్ ఉంటాయి, ఇంకా చాలా రకాల కెమికల్స్ ఉంటాయి అన్నమాట ఈ కెమికల్ వేస్ట్. తర్వాత టాక్సిక్ తీసుకున్నామంటే ఇండస్ట్రియల్ వేస్ట్ మెయిన్గా చాలా ముఖ్యమైనది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది టాక్సిక్ వేస్ట్ ఉండొచ్చు. ఈ స్పెంట్ సాల్వెంట్స్ ఉంటాయి,
తర్వాత అన్యూజ్డ్ రీజెంట్స్ ఉంటాయి, ఇంకా ఎన్నో రకాల టాక్సిక్స్ ఈ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంటాయి. ఇంకా వ్యవసాయ ఘన వ్యర్థాల విషయానికి వస్తే క్రాప్ రిలేటెడ్ అంటే పంటలకు సంబంధించిన ఘన వ్యర్థాలు ఏముంటాయంటే క్రాప్ రెసిడ్యూ. ఇప్పుడు వరి ఉంటుంది, దాని పైన వరి ఉంటుంది, కిందంతా మిగిలిపోతుంది, క్రాప్ రెసిడ్యూ అనమాట. అది గడ్డి మరి పశువులకి వాడుకుంటాం, కానీ స్టబ్ అని ఉంటుంది కింద, అట్లే వదిలేస్తూ అంటారు కొన్ని చోట్ల, కొన్ని అట్లే కాలుస్తారు, లేకుంటే అవన్నీ మిగిలిపోతాయి రెసిడ్యూ. ఇంకా వీడ్స్ ఉంటాయి, అంటే కలుపు మొక్కలు, అవి లీఫ్ లిట్టర్, ఆకులు అట్లాంటివన్నీ పడిపోయినటివి, సా డస్ట్, ఇవన్నీ క్రాప్ రిలేటెడ్ వేస్ట్. అగ్రికల్చర్ అంటే ఇంకా ఆక్వాకల్చర్ కూడా మనం లెక్క తీసుకుంటే మెయిన్గా ఆక్వాకల్చర్లో మనకి ఫీడ్ ఉంటుంది కదా, అన్ఈటెన్ ఆర్ స్పిల్డ్, పక్కన పడిపోయింది కానీ అది తినక, కానీ అంత 100% తినవు అవి. మన మాదిరిగా మనం ఎట్లయితే ఫుడ్ పడేస్తూ ఉంటాము, వదిలేస్తాము ఎన్నో కారణాల వలన చెత్తలోకి వెళ్తుందో, అట్లా ఇక్కడ కూడా వెళ్తుంది. తర్వాత ఫిష్ ఫీసిస్, దాని ఎక్స్క్రీటా, అదంతా కూడా అక్వాకల్చర్ వేస్ట్. అదే అనిమల్ వేస్ట్లో కూడా డైరీ మెన్యూర్, డైరీ పౌల్ట్రీ కూడా చూసుకోవాలి, చాలా ముఖ్యం. షెడ్ అఫ్లియంట్స్, షెడ్లో నుంచి వచ్చే అఫ్లియంట్స్, దాని ఫీడ్, దాని కౌ డంగ్, ఇట్లాంటివన్నీ కూడా అనిమల్ రిలేటెడ్. సో అనిమల్స్లో పౌల్ట్రీ అండ్ క్యాటిల్, షీప్, ఇవి చూసుకోవాలి. ఆక్వాకల్చర్లో ఉంటాయి కొన్ని వేస్ట్లు. తర్వాత క్రాప్ రిలేటెడ్ వేస్ట్లు, 3 రకాల వేస్ట్ల గురించి మనం తెలుసుకోవాలి అగ్రికల్చర్ అంటే. సో వీటిల్లో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇంపాక్టింగ్ క్రాప్ రిలేటెడ్ ఆక్వాకల్చర్, అట్లా డిఫరెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఆర్ ఇష్యూస్ టు బి డిస్కస్డ్ అన్నప్పుడు మళ్ళీ ఈ సబ్ టైప్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత హజార్డస్ వేస్ట్ గురించి వస్తేనేమో టాక్సిక్ వేస్ట్ ఉంటాయి, పెస్టిసైడ్స్, మెయిన్గా పెస్టిసైడ్లు వాడుతున్నాం కదా, అది పురుగుల్ని, అవన్నీ పురుగులను చంపేదే. మనుషులు కూడా చనిపోతారు అది ఎక్కువ ఎక్స్పోజ్ అయితే. చనిపోకుండా ఎన్నో డిసీజెస్ వస్తాయి. తర్వాత ఆ ఫుడ్లోకి వెళ్ళిపోతాయి, అదంతా ఫుడ్ సైకిల్లో మనకు వస్తాయి. అందుకే అన్ని రకాల జబ్బులు పెరిగిపోయాయి ఇప్పుడు, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్, అన్ని రకాల జబ్బులకి పొల్యూషన్ కారణము. వాటర్ పొల్యూషను, ఫుడ్ పాయిజనింగ్, తర్వాత ఎయిర్ పొల్యూషను, ఇవన్నీ కూడా టాక్సిక్ వేస్ట్ల వలన ఈ పెస్టిసైడ్స్ చాలా ముఖ్యం. ఇంకా కొన్ని హెవీ మెటల్స్ ఉంటాయి, అవి కూడా టాక్సికే. ఇంకా రియాక్టివ్ వేస్ట్ అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, అది గన్ పౌడర్ కావచ్చు, నైట్రో గ్లిజరిన్ కావచ్చు, ఇట్లాంటివి ఈజీగా రియాక్ట్ అయ్యేటివి. తర్వాత రేడియో యాక్టివ్ వేస్ట్ అంటే రేడియో ధార్మిక ఘన వ్యర్థాలు. ట్రాన్స్ యురేనిక్ వేస్ట్ అన్నమాట, మేజర్గా మనం యురేనియం వాడతాం కాబట్టి ట్రాన్స్ యురేనిక్ వేస్ట్లు ఇవి. ఇగ్నైటబుల్ వేస్ట్, గ్యాసోలిన్, ఆల్కహాల్ అనేది కానీ, మరి పెట్రోలియం ప్రోడక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్ కదా, అది ఇగ్నైటబుల్ వేస్ట్. కరోజివ్ వేస్ట్ అంటే యాసిడ్స్ ఉంటాయి, అవి కరోడ్ చేస్తాయి అన్నమాట మెటల్స్ని. ఇన్ఫెక్షియస్ వేస్ట్, ఇప్పుడు హాస్పిటల్స్లో అట్లాంటి చోట ఆ ఇంజెక్షన్స్ చేసి, లేకుంటే బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఇంకా ఏదేదో చేస్తుంటారు కదా, దాంట్లో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, దట్ ఈస్ ఇన్ఫెక్షియస్ వేస్ట్. సో ఇంకా బయోడిగ్రేడబుల్ అంటే ఏమి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏమి, అదొక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు ఇంతకుముందు నేనేం చెప్పాను, అగ్రికల్చరు, ఇండస్ట్రియల్, మున్సిపల్, హజార్డస్ వేస్ట్ అని క్లాసిఫై చేశాను. ఇప్పుడు ఇంకొక రకంగా క్లాసిఫై చేస్తున్నా, బయోడిగ్రేడబులా కాదా, జీవశైథిల్య వ్యర్థమా, శైథిల్యం కాని వ్యర్థమా. బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ వేస్ట్ టిపికలీ ఒరిజినేటింగ్ ఫ్రమ్ ప్లాంట్ ఆర్ అనిమల్ సోర్సెస్. ప్లాంట్స్ నుంచి కానీ అనిమల్స్ నుంచి కానీ వచ్చేది బయోడిగ్రేడబుల్.
ఇది అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ దీన్ని డిగ్రేడ్ చేస్తాయి. బయోడిగ్రేడబుల్ వేస్ట్ కెన్ బి కామన్లీ ఫౌండ్ ఇన్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్. మున్సిపల్ సాలిడ్ వేస్ట్లోనే ఎక్కువ ఫుడ్ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ వస్తుంటాయి కదా. ఫుడ్ వేస్ట్, పేపర్ వేస్ట్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట అవి. అదర్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఇంక్లూడ్ హ్యూమన్ వేస్ట్, హ్యూమన్ ఎక్స్క్రిటా, తర్వాత మెన్యూర్ బయోడిగ్రేడబుల్ అనమాట. సీవేజ్, స్లాటర్ హౌస్, ఏదన్నా అనిమల్స్ని స్లాటర్ చేసే ప్లేస్లో వచ్చే వ్యర్థాలన్నీ కూడా, అవన్నీ కూడా బయోడిగ్రేడబుల్. ఇంకా నాన్ బయోడిగ్రేడబుల్ విషయానికి వస్తే వాట్ కెనాట్ బి డీకంపోజ్డ్, ఏదైతే జీవశైథిల్యం కాదో అదంతా కూడా నాన్ బయోడిగ్రేడబుల్. మోస్ట్ ఆఫ్ ది ఇనార్గానిక్ వేస్ట్, ఆర్గానిక్ అంటే ఒక చెట్లలో నుంచి కానీ జంతువుల నుంచి వచ్చేది ఆర్గానిక్ అనమాట. మిగిలిందంతా ఇనార్గానిక్, అది నాన్ బయోడిగ్రేడబుల్ ఉంటుంది. దట్ కెన్ బి రీసైకిల్డ్ ఆర్ నోన్ యాజ్ రీసైకిలబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్లో కూడా రీసైకిల్ చేసేటివి ఉంటాయి, అది రీసైకిలబుల్ వేస్ట్. ఏవైతే రీసైకిల్ చేయలేమో నాన్ రీసైకిలబుల్ వేస్ట్. ప్లాస్టిక్స్ ముఖ్యంగా నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. అందుకోసమే ప్లాస్టిక్స్ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెడ్యూస్, రీయూస్ దానికి చాలా బాగా పాటించాల్సి ఉంటుంది. లేకుంటే అవి రీసైకిల్ కూడా చేయడానికి చాలా మటుకు వీలు కాదు. అవన్నీ అట్లే మిగిలిపోతాయి సంవత్సరాల తరబడి. సో ఈ రెండింటి మధ్య తేడాలు చూద్దాం. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్. ఫస్ట్ది బయోడిగ్రేడబుల్. డిగ్రేడేషన్ ప్రాసెస్ ఈజ్ ర్యాపిడ్, చాలా ఫాస్ట్గా డిగ్రేడ్ అవుతాయి. ఇది చాలా స్లో. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఎప్పటికీ కావని కాదు, వందల సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిటికి వేల సంవత్సరాలు పట్టచ్చు. చాలా అంటే చాలా స్లో. బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఈజ్ డీకంపోజ్డ్ అండ్ డీగ్రేడెడ్ బై మైక్రోబ్స్. సో మైక్రో సూక్ష్మజీవులు దాన్ని డీకంపోజ్ చేస్తాయి బయోడిగ్రేడబుల్ వేస్ట్ని. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అది డీకంపోజ్ చేయలేవు మైక్రో ఆర్గానిజమ్స్. తర్వాత బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ నాట్ అక్యూములేటెడ్ బట్ ఆర్ యూజ్డ్ అప్ ఇన్ ఏ షార్ట్ టైం. అంటే ఇవన్నీ మిగిలిపోయి అట్లెట్లే పెరిగి అట్లేం కావు. ఇదే నాన్ బయోడిగ్రేడబుల్ అనుకో, అక్యుములేట్ అయిపోతాయి. ఇప్పుడు ఎవరు సముద్రంలోకి వెళ్ళి, ఇప్పుడు వాటర్ బాడీలోకి వెళ్తాయి, నదుల్లోకి వెళ్తాయి, సముద్రంలోకి వెళ్తాయి, మళ్ళీ దాని బేస్ బాడీ కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట. సముద్రము అడుగుకి చేరుతా వస్తాయి. అక్కడున్న అవి ఎప్పటికీ అట్లే మిగిలిపోతాయి ఇంకా. సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ బయలాజికల్ సైకిల్. టర్న్ ఓవర్ ఉంటుంది. ఒకటి ఇట్లా మారి మళ్ళీ దాన్ని ఇంకొక షేప్లోకి వచ్చి దాన్ని మైక్రోబ్స్ తిని మళ్ళీ వచ్చి మళ్ళీ సైకిల్ అనమాట. అది ఒక లైఫ్ సైకిల్, అది ఫుడ్ సైకిల్లో అదొక పార్ట్. కానీ మోస్ట్ ఆఫ్ ది నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ నెవర్ ఎంటర్ ఇంటూ బయోజియోకెమికల్ సైకిల్స్. సో ఈ బయోజియోకెమికల్ సైకిల్స్లో అవి పార్ట్ కావన్నమాట. వెరీ స్లో అండ్ టాక్సిక్ ఉంటాయి అవి నాన్ బయోడిగ్రేడబుల్. బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ యూస్డ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ, మెన్యూర్, కాంపోస్ట్, బయోగ్యాస్. సో బయోడిగ్రేడబుల్ వేస్ట్ నుంచి మనకు వేస్ట్ వెల్త్కి ఈజీ. ఇక్కడ మనం దాన్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, బయోగ్యాస్, కాంపోస్ట్ అంటే ఎరువుల్లాగా వాడుకోవచ్చు మళ్ళా. అదే నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ దాన్ని సపరేట్ చేయలేము, రీసైకిల్ చేయలేము. బట్ ది ప్రాసెస్ ఇస్, ఇవి రీసైకిల్ చేసిన ప్రాసెస్ చాలా ఎక్స్పెన్సివ్. ఇంకా ఎంత అప్రాక్సిమేట్ టైం ఫర్ డిగ్రేడేషన్ చూస్తే బయోడిగ్రేడబుల్ కానీ ఏదైనా కానీ ఎంత డిగ్రేడ్ చేయడానికి టైం ఎంత పడుతుంది డీజనరేట్ చేయడానికంటే, ఆర్గానిక్ కిచెన్ వేస్ట్ అనుకోండి 1-2 వీక్స్లో అదంతగా అదే డిగ్రేడ్ అయి కూలిపోతుంది అంతే. ఇంకా పేపరు, కార్డ్బోర్డు అట్లాంటివి 15 days 1 monthలో అయిపోతుంది దాని పని, డిగ్రేడ్ అవుతుంది. కాటన్ అంటే బట్టలు అట్లాంటి సంబంధించినటివి 2 to 5 months.
ఇంకా ఉలన్ క్లోత్స్ ఎక్కువ 1 year పడుతుంది ఊల్ అయితే. మెటల్ క్యాన్స్, టిన్స్, అల్యూమినియం 100 years నుంచి 500 years వరకు. మెటల్ క్యాన్స్, మెటల్ అయితే చాలా చాలా టైం పడుతుంది. ప్లాస్టిక్స్ అయితే 1 million years. వర్స్ట్ ఇది ప్లాస్టిక్స్ అయితే. ఇది డ్యూరబిలిటీ వైజ్ చూస్తే చాలా సంతోషించదగ్గ విషయం, కానీ అదే మంచి ప్రాపర్టీ అనుకొని తయారు చేసింటారు మనిషికి అనుకున్నప్పుడు. కానీ 1 million years పడుతుంది ప్లాస్టిక్స్కి. సో I would like to conclude by saying one thing. We don't want to live in a trash can. Stop making it one. Thank you for joining. If you have not subscribed to this channel, please subscribe now and click bell symbol to get notifications. If you have any questions, you may ask 810101405060, or you may send a WhatsApp message to 85 number. Thank you for joining. Have a good day. Bye bye.